మెదక్ జిల్లా శంకరంపేట ఆర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన వృద్ధ దంపతులపైన దాడి దోపిడీ కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడిని అరెస్టు చేసి చోరీ చేసిన 4 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తూప్రాన్ బస్టాప్ దగ్గర అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నిందితుడు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాసాన్పల్లెకు చెందిన వరిగే వెంకటనారాయణగా గుర్తించారు పోలీసులు. శంకరంపేట పిఎస్ పరిధిలోని జంగరాయ అనే గ్రామంలో సావిత్రమ్మ అనే ఒక 80 ఇయర్స్ అలాగే 85 ఇయర్స్ హస్బెండ్ అంజయ్ అనే దంపతులు ఉన్నారు. వృద్ధ దంపతులు. ఆ వృద్ధ దంపతుల్ని ఒక అతను వచ్చేసి వాళ్ళను తలపై వాళ్ళపై రాళ్లతో కొట్టేసి దాంతో కత్తి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న 4 తులాల బంగారాన్ని తీసుకొని పరాగడం జరిగింది. వాళ్ళ గాయాలు కూడా తీవ్రమైన గాయాలు జరిగాయి. ఇద్దరికి ఎవరికి మా సావిత్రమ్మ అంజయ్ ఇద్దరు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి తలపైన. రోజు నుంచి మనం అన్ని రకాల ప్రయత్నాలు టెక్నికల్గా అలాగే లోకల్ ఎవిడెన్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా మనం వాటి కోసం క్లూస్ కోసం ట్రై చేశాము. దాంతో భాగంగా ఈరోజు మనం అతన్ని గుర్తించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతను వెంకటనారాయణ అని చెప్పి అతన్ని కామారెడ్డి జిల్లా చెందినవాడు. ఇతను తన దగ్గర అతను మనం చేసినప్పుడు తూప్రాన్ బస్ స్టాండ్ మనకు అనవసరం తిరుగుతుంటే పట్టుకొని అడిగినప్పుడు అతను తన దగ్గర నేరం చేసిన ఒప్పుకున్నాడు. అతని దగ్గర నుంచి మనం కొత్త పోయిన ఇంటాక్ట్గా ప్రాపర్టీ కూడా గోల్డ్ సాధన చేసుకోవడం జరిగింది. ఇతను విచారించినప్పుడు ఏం చెప్తున్నారంటే అతనికి గత కొంత రకాల ఏం పని చేయడం లేదు, దాంతోపాటు విలాసాలు మరియు ఏమీ ఉద్యోగం చేయకుండా తిరుగుతున్నాడు. అయితే ఈ యుద్ధ దంపతులు ఏవైతే ఉన్నారో వీళ్ళ భార్యకు అమ్మమ్మ తాతయ్య అవుతారు వీళ్ళు. అయితే వీళ్ళు ఒంటరి ఉంటారు విషయం అతను తెలుసు. తెలియబట్టి ఆ రోజు వచ్చేసి మన పైసలు దొరికితే మనం అప్పులు తీసుకోవచ్చు, ఈజీ అయిపోతుందని చెప్పి వచ్చి వాళ్ళని తల మీద కొట్టేసి తీసుకోకపోవడం జరిగింది. ఈరోజు అతను అరెస్ట్ చేసి మనం రిమాండ్ చేస్తున్నాం. అతని దగ్గర ఉన్న ఇది కూడా మొత్తం బంగారం ఇంటాక్ట్గా ఏదైతే పోయిందో అదంతా కూడా మనం స్వాధీనం చేసుకున్నాం.